హాయ్ ఫ్రెండ్స్. నిన్న మేము మా పాపని స్కూల్ నుంచి తీసుకొని వద్దామని నేను మా హస్బెండ్ తీసుకొని వస్తున్నాం పాపని. వచ్చేటప్పుడు దారిలో ఆ పక్క వచ్చే గుందులో ఇట్లా గేదె కాలువలో పడి కొట్టుకుంటుంది. ఆ ఇంటి ముందు ఒక టబ్బులో నీళ్లు పెడితే గేదె పాపం నీళ్ళు తాగుదామని చెప్పి వచ్చింది. అక్కడ బండ గ్యాప్ కొంచెం ఉంది, చూసుకోకుండా ఆ గ్యాప్ మధ్యలో 2 కాళ్ళు అలా పడిపోయింది. పడిపోతే ఇంక దాన్ని చూసి కొంతమంది గేదె పడిందని ఇంటికల్లా మాట ఉంది. మరి ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు. అంతలోకి నేను చూసి మా హస్బెండ్ని బండి ఆపు, ఒకసారి చూసి ట్రై చేయొచ్చు, ఎట్టగట్ట జనాలు పిలిస్తే వాళ్ళే వస్తారని చెప్పి ఆయనతో. ఈయన సరే అని చెప్పేసి బండి ఆపి, అమ్మ ఏమైనా తాళ్ళు ఉంటే చూడండి అమ్మా అని చెప్పేసి ఆ ఇంటికల్లాతో అడుగుతుంటే ఆమె ఒక తాడు తీసుకొని వచ్చింది. మరి తర్వాత వెళ్తున్నారు, చిన్నగా బండి ఇట్లా స్లో చేసుకొని చూసుకుంటూ పోతున్నారు. కానీ తొందరగా కొంతమంది వెళ్ళారు. తర్వాత 2 పిల్లలు వెళ్తుంటే పెద్ద కేకేస్తే, రే తమ్ముడు రాండ్రా, ఇట్లాంటి చేస్తే మీకు పుణ్యం వచ్చింది, హెల్ప్ చేయాలని చెప్తే తను కొంచెం ముందుగానేసి 2 పిల్లలు దిగారు. తర్వాత కొంతమంది ఇంక మేము 4 అయ్యాం కదా, ఇంకా వాళ్ళతో పాటు ఇంకో 2 వచ్చారు. అట్లా ఇంకా అందరూ ఒకేసారి గ్యాదర్ అయ్యారన్నమాట. అటు ఇటు అందరూ. ఇంకా పక్కన ఇంకో ఆమె వచ్చి ఇంకో తాడు ఇచ్చింది. ఆ తాడు ఇంకా అటువైపు ఇటువైపు కట్టేసి 4 తాళ్ళు ఇంకా లాగడానికి ట్రై చేసాం. అస్సలు ఆ గేదెని చూస్తే ఆల్మోస్ట్ తన ప్రాణాలు ఏమైనా ఉంటాయో పోతాయో అన్నట్టుగా అనిపించింది నాకైతే. కానీ ఎట్లయినా తను తీయాలి, ఏమో చెప్పలేం కదా. కొంచెం ఎట్లయినా ఎందుకంటే కళ్ళు తెరిచి వస్తుంది, అది కొంచెం ఎట్లాగైనా తీస్తే బతికిద్దామని నాకు నమ్మకం. ఒకసారి అయితే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అయితే కాళ్ళు కిందకేసి కొట్టుకుంది తెగ. చూడగా నాకు అసలు భయం వేసింది, చనిపోయిద్దామో అని. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ ముక్కులో నోట్లో నీళ్ళు పోయినాయి, ఆ కాలువ నీళ్ళు చూస్తే చాలా జాలేసింది. రేపు మనిషి అయినా ఇదే పరిస్థితి, జంతువు అయినా మనిషి అయినా ఇప్పుడు చేసే మంచి పనులే రేపటికి మనకు అన్నీ ఎదురొస్తాయి. నాకైతే చాలా జాలేసింది గేదెని చూస్తే. ఎట్లాగైనా అందరినీ గ్యాదర్ చేసి ఎట్టగట్ట తాళ్ళు పెట్టి లాగి మొత్తానికి దాన్ని సాధించామన్నమాట. ఎట్టగట్ట కొంతమంది పిల్లలు వచ్చి అడ్డాలు ఉన్నాయి అవి కూడా తీశారు పాపం. ఇక్కడ రాళ్ళు ఉంటాయి అవి కూడా తీశారు. మా పాప బ్యాగ్ కూడా అక్కడే కింద పడేసాం మేము. ఈ వీడియో మా పాప తీసింది. ఇవన్నీ చూస్తుంటే మేము చేస్తుంటే తను తీసింది. నేను తర్వాత నేను ఫస్ట్ రోజు ఆ రోజు చూసుకోలేదు. ఎవరు పెట్టారు నాన్న అంటే నేనే తీసా మమ్మీ అంది. చూసి ఇప్పుడు